అన్నా వద్దునా సమస్య చాలా పెద్దదిగా ఉందన్నా. ఏ సమయంలో ఏమైనా జరగదో చెప్పేది వినన్నా. ఏదో తీసుకొచ్చి తాళం పగల కొట్టు. అవునా నిజంగానా? ఇప్పుడే పగల కొడతా. ఏం చేస్తున్నారు? వాళ్ళ దగ్గర సైనైడ్ ఉంది, ప్రాబ్లం వస్తుంది. రానివ్వండి సార్, అందుకే నేను ఇక్కడికి వచ్చింది. జరగండి 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 పక్క తప్పుకోండి. పగల కొట్ట అన్నా పగల కొట్టు. కొట్టరా గట్టిగా కొట్టే కొట్టండి. ఏంటి సార్ ఇది? సార్ అన్నా లోపల ఇప్పుడు తాళం వేశారు. ముందు ఎగిరి తండ్రా. తప్పుకోరా, నేను సహాయం చేస్తాను. కాసేపు అలాగే ఉండ నువ్వు. నాకు అన్ని విషయాలు తెలుసు సార్. మీరందరూ కాస్త బయట ఉంటారా? ఏమన్నా జరిగితే సమాధానం మేం చెప్పాలి. సార్ మీరు బయటికి వెళ్ళండి సార్. నేను వాడి కన్నా తండ్రిని సార్. సార్ ఆయన చెప్తున్నారుగా, అందరూ బయటకు వెళ్ళండి. అందరూ బయటకు వెళ్ళండి. వాళ్ళు మాట్లాడుకుని ఆ వీడియో చూసిన అమ్మాయి నువ్వే కదమ్మా? ఆ కెమెరా నా మీద కూడా ఫోకస్ చేయి. నేను కాస్త మాట్లాడాలి. హలో మిథున్, ఒక చిన్న ప్రాబ్లం ఏంటో తెలియడం లేదు. నేను లైవ్కి వస్తాను. మొదలు పెట్టనా? ఆ, ఇక్కడ దరిద్రుడు కూర్చొని ఉన్నాడు చూసారా? వాడి తండ్రి నేనే. నా పేరు పద్మనాభం. ఇక్కడ అందరూ నన్ను పప్పన్నా అని పిలుస్తారు. 30 ఏళ్ళు పోస్ట్ మ్యాన్ గా చేశాను. నేను రిటైర్డ్ అయ్యి 4 ఏళ్ళు అయ్యింది. ఈ అమ్మాయిలతో వీడింత దారుణంగా ప్రవర్తించినందుకు ఈ దండన వీడికి చాలదు. ఇది చెప్పడానికి నాకున్న అర్హత ఏంటా అని మావిడ మా ఊళ్ళో వాళ్ళు నన్ను అడగొచ్చు. దానికి జవాబు చెప్పడానికి ముందు వీడు చేసిన నీచమైన పనికి మనం ముగింపు పలకాలి. ఇది ఏమైనా కోర్టు పోలీసులు వద్దని వీళ్ళు కూడా అంటున్నారు. మరైతే ఏం చేద్దాం? అది చెప్పడానికి ఈ ఊళ్ళో ఒకళ్ళగా అర్హత ఉంది. అయ్యప్ప, నువ్వు వెళ్ళి తను పిలుచుకురా. అలాగే. ఉండండమ్మా. సార్ ఆవిడ నాపకండి, వదిలేయండి. మీరు లోపలికి రండి. ఈవిడి పేరు అమ్మని. ఈ ఊళ్ళో ఉన్న అందరికి తెలుసు. మేము వయసులో ఉన్నప్పుడు తన్ను చూసి మోజుపడిన మొగాడెవడో ఈ ఊళ్ళో లేడని చెప్పొచ్చు. 20 ఏళ్లకు ముందు వీళ్ళింట్లో తన్నే నన్ను ఈ ఊళ్ళో వాళ్ళు పోలీసులు పట్టుకున్నారు. అర్ధరాత్రి కాదు, పట్ట పగలు. నేనేం చెప్పొచ్చాను మీకు అర్థమైంది కదా? తప్పుగా ప్రవర్తించానని నా సర్వీస్ నుంచి 6 నెలలు నా సస్పెండ్ చేశారు. తర్వాత వీళ్ళమ్మ ఇంతవరకు నాతో మాట్లాడలేదు, ఈ ఇంటికి కూడా రానివ్వలేదు. కానీ వీడికి వీళ్ళమ్మకి ఈ ఊళ్ళో వాళ్ళకి తెలియని కథ ఒకటి ఉంది. నేను అమ్మని చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. ఒకే క్లాసులో కలిసిమెలిసి చదువుకున్నాం. ఒకళ్ళంటే ఒకళ్ళకి బాగా ఇష్టం కూడా. పెళ్లి చేసుకుందాం అని కూడా అనుకున్నాం. కానీ ఆ రోజు తన ఇంట్లో ఉన్న పరిస్థితుల వల్ల అది జరగలేదు. ఆ తర్వాత తన జీవితంలో అయిపోయింది. ప్రతిరోజు ఉత్తరాలు తీసుకొని వీళ్ళ ఇంటి మీదుగా నేను వెళ్తూ ఉంటాను. తన జీవితంలో ఒక్కరోజు కూడా తనకు ఉత్తరం రాలేదు. అయినా కూడా సైకిల్ తొక్కుంటూ అలసిపోయిన వచ్చినప్పుడు తాగడానికి టీ పట్టుకొని మరీ నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. వాకిట్లోనే కూర్చొని టీ తాగేసి వెళ్ళిపోతాను. అమ్మనే, మిగతాది నువ్వు చెప్పు.